శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 893 నామము విష్ణు రూపిణి, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విష్ణు రూపిణియే నమ అని చెప్పాలి. విష్ణు లక్షణములు గల రూపిణి రూపము గలదు. విష్ణు యొక్క లక్షణాలు: 1 సర్వవ్యాపకత్వము, 2 స్థితికారకత్వము అంటే పోషక కారకత్వము, 3 శివునికి భార్య అవ్వడము, 4 శివుని అర్చించడం. పైన చెప్పిన 4 లక్షణాలు అమ్మవారిలోనూ ఉన్నాయి. విష్ణువు యొక్క ఈ లక్షణాలను రూపంగా కలిగినది కాబట్టి అమ్మవారు విష్ణు రూపిణి. బ్రహ్మాండ పురాణంలో ఆదిశక్తి గురించి విష్ణుమూర్తి ఆద్యాశక్తి మహేశాసన్య చతుర్థ భిన్న విగ్రహ భోగే భవానీ రూప స దుర్గ రూపా చ సంగరే కోపే చ కాళికా రూప పుంరూపా చ మదాత్మక అని చెప్పినట్లు ఉంది. మహేశ్వరిని ఆదిశక్తి భోగరూపంన భవానిగాను, యుద్ధరంగంలో దుర్గాదేవిగాను, కోపంలో కాళికాదేవిగాను, పురుష రూపంలో నాసరూపంగాను ఇలా 4 విధాలుగా అయ్యింది అని దీని అర్థం. ఈశ్వరుని ఆదిశక్తి పురుష రూపంలో ఉన్న విష్ణుమూర్తిగా ఉంటుందని ఈ శ్లోకాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. విష్ణు లక్షణములను రూపంగా కలిగినదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. విష్ణురూపేత్యస్య తదాభిజ్ఞత్యర్థ తేన ప్రథమప్యుత్పత్తిః గత అర్థ తదేవాహ విష్ణురేవ రూపం అస్య తదుక్తం లలితోపాఖ్యానే బ్రహ్మాండపురాణ ఏవ మైమావం పౌరుషం రూపం గోపికా జనమోహనమితి దేవీ వచనాత్. తైత్రైవ వీరభద్రం ప్రతి విష్ణువచనం ఆద్యశక్తిర్మహేశస్య చతుర్థ భిన్న విగ్రహ భోగే భవానీ రూపా సా దుర్గ రూపా చ సంగరే కోపే చ కాళిక రూప పుంరూపా చ మదాత్మికేతి కూర్మపురాణే హిమవత్కస్త దేవి స్థావే సహస్రమూర్ధానామా సంత శక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానః బుద్ధి లలితేతః ఇవ నారాయణక్యం ప్రణతస్మి రూపం ఇతి కుర్మే ఏవామహంకణం ప్రతి శివేన విశ్వరూపే దర్శితే కిమే భగవద్రూపం సుఘోరం విశ్వతో ముఖం కా చ సహ భగవత్పరే రాజమాన వ్యవస్థాస్థితి తత్పష్టేన శివేన. విష్ణురూపిణి విష్ణువు యొక్క స్వరూపం గల విష్ణు స్వరూపురాలు. వెనుక నామంలోని 4వ వ్యుత్యార్థమును ఈ నామంలో స్పష్టపరచుచున్నారు. లలితోపాఖ్యానంలో దేవి నా పురుష స్వరూపమే కృష్ణుడు అని చెప్పగానే విష్ణువు వీరభద్రునితో ఇట్లు చెప్పెను: మహేశ్వరుని ఆదిశక్తి 4 స్వరూపములను ధరించినది. వానిలో భోగం నందు భవాని స్వరూపము, యుద్ధం చేయునప్పుడు దుర్గా రూపము, కోపం వచ్చినప్పుడు కాళికా రూపము, పురుషుడైనప్పుడు విష్ణు స్వరూపము, దేవి పురుష స్వరూపము విష్ణు అని అర్థము. కుర్మపురాణమునందు కూడా హిమవంతుడు దేవిని స్తోత్రము చేయునప్పుడు ఓ లలితాదేవి అనంత శిరస్సులు అనంత బాహులు కలిగి అనంతమగు శక్తి గలవాడై పాల సముద్రం నందు శయనించిన పురాణ పురుషుడగు నారాయణ స్వరూపము నీదే కదా. అట్టి నీ స్వరూపుడైన నారాయణునకు నమస్కరించుచున్నాను అని గలదు. కుర్మపురాణం నందు మంకునకు శంకరుడు విశ్వరూపమును చూపించిన తర్వాత మంకనుడు శంకరుని ఇట్లా అడిగాను: ఓ శంకరుడా, సర్వతోముఖమై భయంకరంగా ఉన్న ఈ భగవద్రూపమేమిటి? ఆ భగవంతునకు పార్శ్వమున ప్రకాశించుచున్న ఆమె ఎవరు అని అడిగాను. అంతటా ఆ శంకరుడు తన విశ్వరూప ప్రభావంనంతటిని వర్ణించి ఆ ప్రక్కనున్న ఆమె త్రిగుణాత్మకురాలైన ప్రకృతియే ఆమె. నా మాయా మునులందరూ శ్రీమాత్రే నమః ఆమెను జగత్కారణమైన సనాతన శక్తి అని అందరు. ఆ విష్ణువు ఈ మాయ చేతనే లోకములన్నిటినీ మోహపెట్టుచున్నాడు. అవ్యక్తుడు
పరుడైన నారాయణుడు మాయాస్వరూపుడే అని వినుచున్నానని చెప్పెను. స్వస్వరూప ప్రభావం నిర్యోక్త్యం మమ సా పరమా మాయా ప్రకృతి స్త్రీ గుణాత్మక ప్రోచ్యతే మునిభిశక్తి జగద్యోనసనతాని సా ఏవ మాయా విశ్వం వ్యామోహంతి విశ్వచిత్ నారాయణ పరోవ్యక్తో మాయారూప ఇది శృతిరితి సనాత్ః మరాసః ఇత్యహం ప్రభాకరాఖ్య సర్వజ్ఞో విష్ణుభక్తిం తన్మాహిష్యస్యం పద్మనాఖ్యశ్చ పార్వతీభక్తిం వర్ణాయోత్యుక్తం ఏవం దేవ్యాత్మనా స్వేన రూపేణ చ జనార్దన దాంపత్ర్యోఖ్యాయ త్వత్ ఏషా ఏవ ద్విక్తర్చిత ఇతి బృహత్పారశాస్మాత్తావాపి దుర్గం కాత్యాయని చైవ యజా వాగ్దేవతామాపి చేతసా సుప్రణన్నేవ విష్ణులోకయోన్యాదితి పద్మపురాణేపి చండికం స్నహపాయేదంతు అక్షవేణ రసేన చ సౌపర్ణేస్స యనేన విష్ణుః సహ మోదత ఇది ఆదిత్యపురాణ శివపురాణ యారపి యా తస్య పార్శ్వగా బాలా స పార్వతీ యోంశోజో రథి వామనపురాణేపి పౌర్ణమాస్యస్యో మాఘే పూజ్యాద్విస్వచ్చినం సో శ్వామేధన పోంతి విష్ణులోకే మాహీయత ఇతి వరుడైన నారాయణుడు మాయాస్వరూపుడే అని వినుచున్నాను చెప్పెను. సనత్కుమార సంయుతుడైండు ప్రభాకరుడను రాజునకు గల విష్ణుభక్తిని వర్ణించి తరువాత అతని భార్య పద్మినికి పార్వతీ భక్తి గలదని భార్యయు నిజారూపమున ఉన్న విష్ణువును అతని భార్యగు దేవిని ఇద్దరు పూజించిరి. దంపతులగు విష్ణువును అతని భార్యగు దేవియు ఏకస్వరూపులే గనక వీరిద్దరూ విష్ణు రూపము 2 రూపములుగాను అర్చించిరని చెప్పాను. బృహత్పారశాస్మతి యందు కూడా దుర్గాదేవిని కాత్యాయని వాగ్దేవత అని నిర్మలమగు మనస్సుతో పూజించిన వాడు విష్ణులోకమును పొందుదునని గలదు. పద్మపురాణం నందు కూడా ఎవడు చెరుకు రసంతో చండికాదేవికి అభిషేకము నొచ్చునో వాడు గరుడ వాహనమెక్కి విష్ణువుతో కూడి సంతోషించునని గలదు. ఆదిత్య పురాణం నందు శివపురాణంను కూడా ఆ శంకరుని పార్వశముననున్న ఆ బాలపార్వతీదేవి అంశచేత విష్ణువు పుట్టినవాడు అని గలదు. వామన పురాణం నందు కూడా మాఘమాసమందు పున్నమి నాడు పార్వతీదేవిని శాస్త్రోక్తంగా పూజించినవాడు అశ్వమేధ యాగ ఫలమును పొందును, విష్ణులోకములు పూజింపబడును అని గలదు. విష్ణువునకు దేవికి అభేదము గావుననే దుర్గా పూజ వలన విష్ణులోక ప్రాప్తి మొదలగునవి వర్ణింపబడినవి. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.